కవిటి. ఆ కేసుకు సంబంధించి ఈయన పార్ట్ 27,000 ఈయన పార్ట్ ఈయన అకౌంట్ లో పడింది. కాబట్టి రెండో ముద్ద ఎర్రగట్టం పోలీస్ స్టేషన్ పరిధిలో 31వ తారీఖున కొంతమంది ట్రేడర్స్ కి ఒక వ్యక్తి ఫోన్ చేసి మా ఎస్ఐ గారికి ఆరోగ్యం బాగలేదు, ఆయనకి హాస్పిటల్కి బిల్ దగ్గర పే చేయాల్సి ఉంటుంది, మా దగ్గర క్యాష్ ఉంది, మీ దగ్గర ఏమైనా ఫోన్ పే చేయండి, ఒక నెంబర్ ఇస్తాము, మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి క్యాష్ తీసుకోండి అని చెప్పి వాళ్ళు ఫోన్ చేశారు కొంతమందికి. అయితే అతను ఎవరైతే ఫోన్ చేశారో ఆ ఫోన్ చేసిన వ్యక్తి దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల వేరగట్టంలో ఒక గ్రూప్ ఒకటి ఉంది, మనీ వాంటెడ్ గ్రూప్ అని. కొంతమంది ట్రేడర్స్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కలిపి ఎవరికైనా డబ్బులు అవసరమైతే ఆ గ్రూప్ లో పెడితే వాళ్ళు నీడీ పీపుల్ కి హెల్ప్ చేస్తుంటారు. హెల్ప్ చేస్తే వాళ్ళు మళ్ళీ తర్వాత రీపే చేస్తాం. అలాగే ఒక గ్రూప్ పెట్టుకున్నారు ఉన్న వ్యాపారస్తులు, కొద్దిమంది అదర్స్ వీళ్ళందరూ కలిపి పెట్టుకున్నారు. ఆ గ్రూప్ లో ఎవరైతే ఈ ట్రేడర్స్ కి ఏదైనా అతను పెట్టాడు నెంబర్, అలాగే ఎస్ఐ గారికి హెల్త్ ఇష్యూస్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు, అది డబ్బులు అవసరం ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర క్యాష్ ఉంది, ఫోన్ పే దగ్గర చేయాలని క్యాష్ తీసుకొచ్చారంటే ఆయన ఒకసారి రెస్పాండ్ అయ్యి దాంట్లో రుద్ర ట్రావెల్స్ లో ఒక డ్రైవర్ గా చేస్తున్న ఆయన వాండర్ కమ్ డ్రైవర్ పార్ట్నర్, వాండర్ కాదు దాంట్లో పార్ట్నర్షిప్ ఉన్నాయన కమ్ డ్రైవర్, అతను రెస్పాండ్ అయ్యి ఆ నెంబర్ కి కాల్ చేస్తే అతను ఓకే ఇది ఉంది, నేను పోలీస్ స్టేషన్కి వస్తే క్యాష్ తీసుకోండి, మీరు డబ్బులు ఫోన్ పే చేయండి అని చెప్పారు. అతను నమ్మి అతను ఫోన్ పే చేసింది. ఫోన్ పే చేసిన వెంటనే మళ్ళీ ఎందుకు ఫోన్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అప్పుడు దానికి డౌట్ వచ్చింది, ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అని పోలీస్ స్టేషన్కి పంపిస్తే పలానా వ్యక్తి అతను అంటే ఒక పేరు చెప్పు, ఏదో పేరు చెప్పు, ఆ పేరు చెప్పి ఇతను ఎవరు లేరు, ఆయన ఎస్ఐ గారు ఎందుకు అడగరు కదా అని చెప్పారు. అప్పుడు మోసపోయారని చెప్పి ఆయన యాక్చువల్ 31 జరిగింది. ఆయన ట్రావెల్స్ లో ఉండడం వల్ల మనకి 3వ తారీఖున వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మనం ఎస్పీ గారు కూడా దీంట్లో పోలీస్ పేరు చెప్పి ఇలాగ చేశారు, అలాగే ట్రేస్ చేయాలని గట్టిగా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం. దాని మీద సిఐ గారు ఆధ్వర్యంలో ఎస్ఐ గారు ఒక టీమ్, క్రైమ్ టీమ్ ఒకటి మనం పెట్టి ఆ ఫోన్ నెంబర్ ఎక్కడైతే వచ్చిందో ఆ ఫోన్ నెంబర్ని బేస్ చేసుకొని మనం బాపట్లకు సంబంధించినటువంటి ఆ మండలానికి సంబంధించిన మూవానిపాలెం అని ఉంది విలేజ్, అక్కడ మౌనం వెంకట నవీన్ రెడ్డి అని ఇతను ట్రేస్ చేయడం జరిగింది. ట్రేస్ చేస్తే అతను కూడా ఈ రకంగా కన్విన్స్ చేశాడు. అతని దగ్గర కూడా మనం మా కేసుకు సంబంధించి 28,000 పోయింది, ఎర్రగట్టం పోలీస్ స్టేషన్ సంబంధించి అతని దగ్గర రికవరీ చేయడం జరిగింది. సిమిలర్ గా ఇదే రకంగా ఇతను సంతకవటి మండలంలో కూడా ఇతను ఫ్రెండ్ వేరే అతను ఉన్నాడు, నేమ్ డిస్క్లోజ్ అంటే ఇద్దరు కలిపి సంతకవటి పోలీస్ స్టేషన్ కూడా ఇలాగ ఫోన్ చేసి ఎస్ఐ గారిని కాలేజ్ అని చెప్పి వాళ్ళకి కూడా కొంత అమౌంట్ చేశారు. ఆ కేసులో కూడా ఈయన పార్ట్కి సంబంధించి మనం రికవర్ చేశాము 27,000. వేరే అతని దగ్గర మిగిలిన అమౌంట్ ఉంది. కాబట్టి ఆ ప్రజలకి ప్రెస్ మీట్ ద్వారా విజ్ఞప్తి ఏంటంటే ప్రజలకి పోలీసులు కానీ ఎవరైనా సరే మీకు ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ లేదా ఫేస్బుక్ ద్వారా కానీ ఎవరికి కూడా డబ్బులు కావాలని చెప్పి పోలీసులు అడగరు. కాబట్టి దయచేసి అది ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది. ఎవరికి కూడా ఏదైనా ఉంటే ఆల్ పర్సనల్ గా కూడా అడగరు, కానీ పోలీస్ పేరు చెప్పి కానీ ఇలాగ చేయొద్దని చెప్పి మీరు 1-2 సార్లు చెక్ చేసుకోండి, ఇలా అలాగే వేయొద్దని చెప్పి ప్రజలు విజ్ఞప్తి చేస్తారు. ఇతను ప్రెసిడెంట్ మన జిల్లాలో ఒక కేసు, విజయనగరం జిల్లా సంతకవటి మండలంలో ఒక కేసుకి ఇన్వాల్వ్ అయినట్టు మనకు తెలియదు. నేను ఈరోజు అరెస్ట్ చేయడం, ఈరోజు కోర్టు కూడా ప్రొడ్యూస్ చేస్తాను. వీళ్ళ దగ్గర 2 కేసులకు సంబంధించి 55,000 రూపాయలు మనం రికవర్ చేయడం జరిగింది, మొబైల్ కూడా. అదేవిధంగా ఈ కేసులో ఏంటంటే మన హెడ్ కానిస్టేబుల్ శేఖర్, నవీన్ అని కానిస్టేబుల్, వీళ్ళిద్దరూ కూడా బాగా చాకచక్యంగా వెళ్ళి అక్కడ బాపట్ల కేసు చేయడం జరిగింది ఎస్ఐ జరగటం. వాళ్ళకి ఈ సందర్భంగా అభినందన కూడా షార్ట్ టైం కేసు రిజిస్ట్రేషన్ 2 రోజులకే మనం కేసు చేయడం జరిగింది.